హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇక మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా ఎన్ని పోస్టుల్లో ఏ పోస్టు ఆప్ట్ చేసుకోవాలి అనేది చాలా మందిలో ఉన్న డౌట్. ఇక్కడ పోస్ట్ ఆప్ట్ చేసుకున్న బట్టే మీకు ఫైనల్లో మీకు ఏ జాబ్ వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఇస్తే ఆ జాబ్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎగ్జిక్యూటివ్లో 7 పోస్టులు ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్లో ఇలా నెంబర్ చూసినట్లయితే 52 ఉన్నాయి. మనకి ఏంటంటే ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఇలా ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెష్ వేకెన్సీస్, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఓవరాల్గా మనకి 897 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులో మీరు జాబ్ కొట్టాలి అంటే ఖచ్చితంగా మీకు సరైన స్ట్రాటజీ ఉండాలి. మెయిన్స్ అనేది జూలై 28న కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఏ పోస్ట్కి మనం ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది అనేది చూసినట్లయితే ఇక్కడ క్రైటీరియా చెప్తాను. జాబ్ని ఎలా సెలెక్ట్ చేస్తారనే ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాను ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ మీకు వచ్చే మార్క్స్ చూస్తారండి. ఫస్ట్ మీకు వచ్చే మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ మార్క్స్ బేస్ చేసుకుని తర్వాత ఏం చేస్తారంటే మీరు లోకల్ పోస్ట్, మీ జోన్ లోకల్ పోస్టు, ఆ మార్క్స్ ఆధారంగా మీకు ఉన్న లోకల్ పోస్ట్ చూస్తారు. తర్వాత ఏం చేస్తారు, నాన్ లోకల్, మీ మార్క్స్ ఆధారంగా నాన్ లోకల్ పోస్ట్ చూస్తారు. ఇంకా తర్వాత ఏం చేస్తారు అంటే దాన్ని బేస్ చేసుకుని మీ కేటగిరీ అంటే మీరు బీసీఏనా, బీసీడీయా, ఎస్సీయా, ఎస్టీయా ఇలాగా మీకేం చేస్తారు, కేటగిరీ చూస్తారు. ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చాయి, ఎక్కువ ఖాళీలు ఉన్నాయి, ఆ పోస్ట్కే మనం చూస్ చేసుకుందామనే కాకుండా మీ మార్క్స్ మీకు మంచిగా వస్తే ఖచ్చితంగా ఈ అన్ని క్రైటీరియాస్ని కూడా ఫాలో అయ్యి అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఎగ్జిక్యూటివ్ అనేవి చాలా హై లెవెల్ పోస్టులు అండి. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వస్తే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక ఎగ్జిక్యూటివ్లో ఉన్న పోస్టులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏం చూడండి, మున్సిపల్ కమిషనర్, తర్వాత సబ్ రిజిస్టర్, తర్వాత డిప్యూటీ తహసీల్దార్, తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్, తర్వాత ప్రొబేషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ప్రొబేషన్ ఎక్సైజ్ సబ్ సర్వీస్. ఇలా మనకి ఎన్ని ఉన్నాయంటే ఓవరాల్గా ఇక్కడ 6 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ 6 పోస్టులు కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనకి గెజిటెడ్ సైన్ ఉంటుంది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్. ఇక్కడ మీకు గెజిటెడ్ అంటే గ్రీన్ ఇంక్ పెన్, వాళ్ళు గ్రీన్ ఇంక్ పెన్తో సైన్ చేస్తారు. నాన్ గెజిటెడ్ అంటే వాళ్ళకి అథారిటీ ఉండదు. ఇక్కడ గ్రీన్ ఇంక్, నాన్ గ్రీన్ ఇంక్ కాకుండా ఏంటంటే గెజిటెడ్ అంటే నువ్వు ఒకరిని సర్టిఫై చేయడానికి వాళ్ళు అర్హులు, అంటే వాళ్ళొక అథారిటీ కనుక ఫీల్ అవుతారు, అంతే. గెజిటెడ్, నాన్ గెజిటెడ్. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అన్నీ కూడా నాన్ గెజిటెడ్, ఎగ్జిక్యూటివ్ అన్ని పోస్టులు కూడా గెజిటెడ్ కాదండి, మళ్ళీ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక మనకి ఏ పోస్ట్ ఆప్ట్ చేసుకోవాలి, ఫస్ట్ నేను ఒక పోస్ట్కి ఎలా ఉంటుందని నేను చెప్తాను. ఆ తర్వాత మీకు ఏ పోస్టు ది బెస్ట్ పోస్ట్ అని చెప్తాను. చూడండి, ఫస్ట్ చాలా ఎక్కువ మంది డీటీ అంటారు. ఎక్కువ మంది డీటీని చూజ్ చేసుకుంటారు. డీటీ అంటే డిప్యూటీ తహసీల్దార్. అసలు ఇది ఎలా ఉంటుంది, డిప్యూటీ తహసీల్దార్లు అంటే మనకి పంచాయతీలో, మన మండలంలో మనకి డీటీ ఉంటారు, తహసీల్దార్ ఉంటారు. ఆ తహసీల్దార్ ఏం చేస్తాడు, మనకి వచ్చిన ఆ మండలంలో ఉన్న ఫైల్స్ అన్నీ, లేకపోతే అక్కడ అంటే ఆ మండలంలో వర్క్లన్నీ తను చేస్తాడు. ఆ డీటీ ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్ అంటారు. వీళ్ళపైన ఎవరు ఉంటారంటే మనకి ఎంఆర్ఓ ఉంటాడు, ఓకేనా. ఈ డీటీలో చూసినట్లయితే వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్రజలతో అంటే సమాజ సేవలో ఉంటాడని చెప్పవచ్చు. ప్రజల సేవలో అంటే ప్రజలతో ఎక్కువ ఇంటరాక్షన్ ఎదుర్కొంటుంది. ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ప్రజలతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి. ఈ విధంగా డీటీ పోస్టులు ఉంటాయి. డీటీ వాటి యొక్క ప్రమోషన్ చూసినట్లయితే డీటీ నుండి ఎక్కడికి వెళ్తారంటే డీటీ తర్వాత ఎంఆర్ఓకి వెళ్తారు. ఎంఆర్ఓ నుండి ఏమొస్తుంది, ఆర్డీఓకి వెళ్తారు. ఆర్డీఓ నుండి ఎక్కడికి వెళ్తారంటే డీసీ వరకు వెళ్తారు. ఇది డిప్యూటీ తహసీల్దార్ యొక్క ప్రమోషన్స్. ఫస్ట్ డిప్యూటీ తహసీల్దార్ నుండి ఎంఆర్ఓకి ప్రమోషన్ వస్తుంది. ఎంఆర్ఓ నుండి ఆర్డీఓకి వస్తుంది. ఆర్డీఓ నుండి డీసీకి వస్తుంది. ఇది డిప్యూటీ తహసీల్దార్ యొక్క ప్రమోషన్. డిప్యూటీ తహసీల్దార్ యొక్క జాబ్ చూడండి,
శాలరీ చూసినట్లయితే 44,570 రూపీస్ అండి. నీకు 1,27,480 రూపీస్ వస్తుంది. ఇక్కడ జాబ్ శాలరీ పరంగా అయితే ది బిందాస్, నో ప్రాబ్లం, హ్యాపీగా మంచి శాలరీ వస్తుంది. అదేవిధంగా డ్యూటీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది అంతే. చుట్టూ క్రౌడ్ ఉంటుంది. మీకు ఆ టెన్షను, ఆ క్రౌడెడ్ చుట్టూ జనాలు, ఆ పవర్ మీకు కావాలంటే మీరు డీటీని ఆఫ్ చేసుకోవడంలో తప్పు లేదు. డీటీ ఆఫ్ చేసుకోవడం ది బెస్ట్. తర్వాత ఇంకేంటంటే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చూసినట్లయితే మనకి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనేది చాలా మంచి పోస్ట్ అండి. చాలామందికి యూనిఫామ్ జాబ్ అనేది కొట్టాలనేది చాలా ఎక్కువ మందికి డ్రీమ్ ఉంటుంది. ఆ యూనిఫామ్ జాబ్ కొట్టాలంటే ఇందులో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనేది చాలా చాలా మంచి జాబు. అయితే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కి అందరూ కూడాను ఎలిజిబుల్ ఉండరండి. కొంతమందికి హైట్ తక్కువ ఉంటారు. అసలు ఈ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కి ఏం కావాలి? ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషన్స్ లాంటిది. హైట్ అనేది 165 సెంటీమీటర్ ఉండాలి. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే 81 సెంటీమీటర్ అనేది చెస్ట్ ఉండాలి. ఎక్స్పెన్షన్ అనేది 5 సెంటీమీటర్ రావాలండి. ఇది మేల్ క్యాండిడేట్స్కి. అదేవిధంగా అది ఓబీసీ క్యాండిడేట్స్కి. ఫిమేల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే ఫిమేల్ క్యాండిడేట్స్ ముందు ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ చూసినట్లయితే 160 సెంటీమీటర్ ఉండాలి. వాళ్ళకి చెస్ట్ ఎక్స్పెన్షన్ అంతా 5 సెంటీమీటర్ రావాలి. ఓకేనా? ఇది ఎలా ఉంటుందంటే ప్రొవైడ్ ఫర్దర్ దట్ మెంబర్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రియల్ సర్వీస్ వర్కింగ్ ఇన్ ద ప్రొబేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డ్రైవర్స్ అండ్ అటెండర్స్ షల్ ప్రాసెస్ మినిమం హైట్ ఆఫ్ 163 సెంటీమీటర్ దే ఆర్ అదర్వైజ్ క్వాలిఫైడ్. ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ చూసినట్లయితే వాళ్ళు 152.5 సెంటీమీటర్ హైట్ ఉండాలి. 152.5 సెంటీమీటర్ హైట్ ఉండాలి. 45.5 కేజీస్ వెయిట్ ఉండాలి. ఇక్కడ విజన్ చూసినట్లయితే నియర్ విజన్ అనేది 0.5 ఉండాలి. డిస్టెంట్ అంటే 6/6 ఉండాలి. అది రైట్ అయ్యి లెఫ్ట్ అయ్యి చూసినట్లయితే సేమ్ 0.5 ఉండాలి. డిస్టెంట్ 6/6 ఉండాలి. ఈ క్రైటీరియా ఎవరికి ఉందో వాళ్ళందరూ కూడా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కి మీరు మీ పోస్ట్ని చూస్ చేసుకోవచ్చు. ఇది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మీరు చూస్ చేసుకోవాలంటే ఈ క్రైటీరియా ఉండాలి. ఇన్ కేస్ మీరు చూస్ చేసుకున్న తర్వాత ఈ క్రైటీరియాని ఈ క్రైటీరియా మీకు లేకపోతే మీరు అనవసరంగా మీరు జాబ్ లూజ్ అవుతారు. కాబట్టి అన్నీ మీకు ఒక అవకాశం పోతుంది. అందువల్లే మీరు చూస్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా ఆ పోస్ట్ డీటెయిల్స్ తెలుసుకొని చూస్ చేసుకోవాలి. అయితే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ యొక్క ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నుండి ఏమొస్తుందంటే మనకి ఫస్ట్ ఏమవుతారంటే సిఐ అవుతారండి. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నుండి ఫస్ట్ సిఐ అవుతారు. సిఐ నుండి ఏఎస్పీ అవుతారండి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్. తర్వాత డిఎస్పీ అవుతారండి. తర్వాత ఎస్పీ అవుతారు. ఇది దీని యొక్క ప్రమోషన్స్. ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ నుండి ఎక్కడికి వెళ్తారండి? సిఐ అవుతారండి. తర్వాత ఏఎస్పీ అవుతారండి. తర్వాత డిఎస్పి, తర్వాత ఎస్పీ. ఇది వాడి యొక్క ప్రమోషన్. తర్వాత సబ్ రిజిస్టర్ అనేది హ్యాపీ జాబ్ అండి. సింపుల్గా 10కి డ్యూటీకి వెళ్తారు. వాళ్ళకి 5కి రావచ్చు. అయితే వీళ్ళ మీద ఏసీబీ నిఘా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ మనీ రిజిస్టర్లో ఎక్కువ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి కొంచెం ఫ్రీ జాబే, హ్యాపీగా 10 to 5 జాబే. ఇక్కడ ప్రమోషన్స్ కూడా చాలా లేట్గా వస్తుంది. 10 to 15 ఇయర్స్ కాకుండా ఆ ప్రమోషన్ అనేది రాదు. సబ్ రిజిస్టర్ నుండి గ్రేడ్ 2 అలా వెళ్తారండి. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ చూసినట్లయితే ఇది నగరాల్లో ఉంటుందండి. మినిమం సిటీస్లో వీళ్ళ జాబ్ ఉంటుంది. ఇది వీటి యొక్క ప్రమోషన్ ఏంటంటే గ్రేడ్ 3 నుండి గ్రేడ్ 2 అలాగా గ్రేడ్ 1 అలా గ్రేడ్లో ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాని మున్సిపల్ కమిషనర్ కూడా పోస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అసిస్టెంట్ ల్యాబర్ అంటే మనకి ల్యాబర్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి ఇది. తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్, ఇవి పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్టులు. అయితే ఎవరికైతే యూనిఫామ్ జాబు పోలీస్ డిపార్ట్మెంట్లో కావాలనుకుంటారో వాళ్ళు ఈ ఆర్డర్లో ఫాలో అవ్వండి. చూడండి, ఇక్కడ క్లియర్గా రాస్తాను ఆర్డర్. అది మీకు ఈ ఆర్డర్నే ఫాలో అవ్వాలని లేదు. బట్ మీకు మీ ఓన్ ఐడియా, నాకు ఈ పోస్ట్ సూట్ అవుతుంది అని మీరు ఓన్గా డిసిషన్ తీసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే బాగుంటుందని మేము చెప్పగలుగుతాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఇక్కడ చూసినట్లయితే ఎవరికైతే పోలీస్ జాబ్ ఇంట్రెస్ట్ ఉందో, యూనిఫామ్ జాబ్ ఉందో వాళ్ళే ఫస్ట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చుకోండి ఫస్ట్.
తర్వాత డీటీ ఇచ్చుకోండి. డీటీ అంటే డిప్యూటీ తహసీల్దార్. తర్వాత మున్సిపల్ ఇచ్చుకోండి, మున్సిపల్. తర్వాత సబ్ రిజిస్టర్ ఇచ్చుకోండి. నెక్స్ట్ ల్యాబర్ ఇచ్చుకోండి. తర్వాత కోఆపరేటివ్ ఇలా ఇచ్చుకోండి. ఇది ది బెస్ట్. అయితే కొంతమందికి ఆ క్వాలిఫికేషన్ సబ్ ఇన్స్పెక్టరు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని వాడి క్రైటీరియా లేకపోతే, ఇన్ కేసు ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఏమవుతారు, ఆ యూనిఫామ్ జాబు, ఆ సబ్ ఇన్స్పెక్టర్ అటు వెళ్లకుండా వాళ్ళు హ్యాపీగా ఎక్కడైనా మామూలు జాబ్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డీటీ ఇచ్చుకోండి. డీటీ ఇచ్చుకుంటే బాగుంటుంది, డిప్యూటీ తహసీల్దారు. తర్వాత మీరు మున్సిపల్ చైర్మను లేదా మున్సిపల్ కమిషనరు, తర్వాత సబ్ రిజిస్టరు. అంటే ఈ పోస్ట్ కొంచెం వెనక్కి వస్తుందండి, ఇంకేం లేదు. ఈ ఆర్డర్ అయితే ఈ ఆర్డర్లో మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ డీటీ సబ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనేది అటు ఇటుగా చేంజ్ చేసుకోండి. లేదు మాకు వర్క్ లోడ్ అవసరం లేదు, హ్యాపీగా 10 to 5 జాబ్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ సబ్ రిజిస్టర్ని పైకి తీసుకొచ్చండి. ఫస్ట్ ఎవరైనా డీటీని ఆప్ చేసుకోవడం ది బెస్ట్ అండి. ఎవరికైతే యూనిఫామ్ జాబ్ కావాలనుకుంటో అలా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పెట్టుకోండి. లేదు మాకు క్రౌడెడ్, ఈ పవర్ మాకు ఏం అవసరం లేదు, హ్యాపీగా జాబ్ చేసుకోవాలి, సింపుల్గా జాబ్ చేసుకోవాలనుకుంటే మీరు సబ్ రిజిస్టర్లో కానీ లేబర్ ఆఫీస్లో కానీ మీరు చూస్ చేసుకోండి. నాకు తెలిసి ది బెస్ట్ ఆర్డర్ ఏంటంటే డీటీ ఫస్ట్ తీసుకోండి, ఎవరు యూనిఫామ్ జాబ్ అవసరం లేని వాళ్ళు. తర్వాత డీటీ తర్వాత ఎంసీ కానీ, తర్వాత సబ్ రిజిస్టర్ కానీ, తర్వాత లేబర్ అసిస్టెంట్ లేబర్ కానీ. ఇక్కడ అసిస్టెంట్ ఏంటంటే సబ్ రిజిస్టర్ ముందే మీరు ఎక్సైజ్ పెట్టుకోండి. మీకు ఆ క్రైటీరియా లేకపోతే ఎండలో పెట్టుకోండి. ఏంటిది ఏఎల్ఓ అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు, తర్వాత మనకి కోఆపరేటివ్ సొసైటీ, ఇలాగా. ఇది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి. మీరు ఈ ఆర్డర్ ఫాలో అయిపోతే మీకు ఖచ్చితంగా మంచి ఈ ఆర్డర్లో ఫాలో అయితే మంచి జాబ్ వస్తుందండి. మంచి జాబ్ వస్తుందంటే మీకు వచ్చిన మార్క్స్, మీకు వచ్చిన క్రైటీరియా, ఆ కేటగిరీ, దాన్ని బట్టి మీకు ఇందులో ఏ జాబ్ వస్తే అది మంచిది. బట్ ఈ ఆర్డర్ అయితే ది బెస్ట్ అని. తర్వాత ఆ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయిపోయిన తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ చూసినట్లయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏఎస్ఓ పెట్టుకోండి, ది బెస్ట్ ఉంటుందండి. ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి. ఏఎస్ఓ నుండి మీరు ఏమవుతారు, ఎస్ఓ అవుతారండి, సెక్షన్ ఆఫీసర్ అవుతారు. ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ డ్యూటీ ఏంటంటే మీకు ఒక ఆఫీస్లో ఈ క్లర్క్లు వాళ్ళందరూ ఉంటారండి, వాళ్ళందరూ మీ కింద వర్క్ చేస్తారు. ఏదైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మీకు ఎవరైనా అడిగితే మీరే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎటువంటి క్రౌడెడ్ ఎటువంటి ఇది ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పెద్ద వర్క్ లోడ్ కూడా అంత ఎక్కువ ఉండదు. తర్వాత సేమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లా, తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వరుసగా మీరు పెట్టుకోండి. ఇదే ఆర్డర్లో పెట్టుకోండి, మీకు ఏం ప్రాబ్లం లేదు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. తర్వాత సీనియర్ ఆడిటర్, ఇది కూడా మంచిగా ఉంటుందండి. సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్. తర్వాత ఆడిటర్ పే అండ్ అకౌంట్ సబార్డినేట్ అండి. తర్వాత సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ. తర్వాత ఇక్కడ చూడండి జూనియర్ అకౌంటెంట్ వేరియస్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ ట్రెజరీ, ఇది కూడా బాగుంటుందండి. ట్రెజరీ ఈ ఆర్డర్లో యాస్టీజ్గా నాన్ ఎగ్జిక్యూటివ్కి వచ్చినప్పటికీ ఇక్కడ 9 to 18 ఉందా, ఈ ఆర్డర్లో యాస్టీజ్గా ఫాలో అవ్వండి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జూనియర్ అసిస్టెంట్ కమిషనరు, ఇవన్నీ జూనియర్ కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు, ఇలా ఇచ్చుకోండి ఆర్డర్లో. మీరు మేజర్గా ఎగ్జిక్యూటివ్లోనే కరెక్ట్గా చూసేసుకోవాలి. నాన్ ఎగ్జిక్యూటివ్లో ఫస్ట్ ఏఎస్ఓకి ఇవ్వండి, ఏఎస్ఓ తర్వాత సీనియర్కి ఇవ్వండి, తర్వాత జూనియర్కి ఇవ్వండి. ఇక మరొకసారి చూడండి, 9 నుండి 16th వరకు హ్యాపీ అండి, అదే ఆర్డర్లో పెట్టుకోండి. ఇక 18th నుండి చూసినట్లయితే మీకు అన్ని జూనియర్ అసిస్టెంట్ ఎకానమీ స్టాటిస్టిక్స్, జూనియర్ అసిస్టెంట్ కమిషనర్ సివిల్ సప్లైస్, ఇవన్నీ జూనియర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్, ఇలాగా అడ్మినిస్ట్రేషన్లో ఇస్తే మీకు ఏముంటుందంటే ఆఫీస్లో వర్క్ జాబ్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మిగతాదంతా ఓకేనండి. ఈ అసిస్టెంట్ కమిషన్ లేబరు, జూనియర్ అసిస్టెంట్ ఫస్ట్ ఆ ఆర్డర్లో మీరు ప్రిఫర్ చేసుకోండి, మీకు ది బెస్ట్ అని చెప్తాం. తర్వాత ప్రమోషన్స్ కూడా బాగానే ఉంటుందండి. శాలరీస్ కూడా ఎవరైతే ఈ ఏఎస్ కానీ లేకపోతే ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులో కానీ శాలరీస్ కూడా చాలా మంచిగా వస్తాయి, హ్యాపీగా మీరు సెటిల్ అవ్వచ్చు.
సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.